చూడండి, ఇవి వచ్చేసి పిందులు. దీని యొక్క గోంగూర ఆకులు వచ్చేసి ఇలా ఉంటాయండి. చూడండి, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా హార్వెస్ట్ చేసుకుందాం. వీటన్నిటిని కూడా మనం చాలా చక్కగా హీల్డ్ అనేది తీసుకోవచ్చు అండి. మనం మన కిచెన్ వేస్ట్తోనే మనం ఇలా హీల్డ్ అనేది తీసుకోవచ్చు. మీరు కూడా మీకు కొద్దిగా ప్లేస్ ఉన్నా సరే మీరు మీ మిద్ది మీద కొంచెమైనా సరే ప్లేస్లో చిన్న చిన్న కుండీల్లోనైనా కూరగాయ మొక్కలు, ఆకుకూరలు ఇలా మీరు కూడా పెంచుకోవాలి. ఎందుకంటే మనం మన ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పెంచుకొని మనం ఈ యొక్క కూరగాయలు, ఆకుకూరలు పండించుకున్నట్లయితే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందండి. ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చూడండి, ఇలా తీసినప్పుడు ఇవి ఇలా సీడ్స్ అనమాట. ఇవి చూడండి, ఇలా తీసినప్పుడు ఇలా సీడ్స్ అనేది ఉంటుంది. దీన్ని ఎండబెట్టి మళ్ళీ నెక్స్ట్ మనం పంట కోసం వీటిని ఉంచుకోవచ్చు. ఇలా ఎండబెట్టుకోవచ్చు అండి. ఇలా ఎండబెడితే సీడ్స్ అనేవి వస్తాయి. ఇంకా చూడండి, చూడండి చూడండి ఎన్ని వచ్చినాయి చూడండి. చక్కగా ఈరోజు నేను దీన్ని సిరప్ చేసుకోవాలండి. సిరప్ మనం టీలాగా దీన్ని తాగడానికి ఉపయోగపడతాయి. సిరప్ అనేది మనం ఇంకా కలర్స్గా కూడా వాడుకోవచ్చు. చూడండి, మనం ఫుడ్లో ఇంకా కలర్స్ అనేవి వాడుకోవచ్చు. చూడండి, చాలా బలంగా ఉండి రావట్లేదండి. ఆల్రెడీ ఇది సీడ్స్ అయినట్టుంది. చూద్దాము, ఆల్రెడీ సీడ్స్ అయినట్టుంది. ఎలా ఉన్నాయో సీడ్స్ కూడా మనం చూద్దామండి. చూద్దాము ఈ సీడ్స్. చూడండి, ఇవ్వండి సీడ్స్ అనేవి, ఇవ్వండి చూడండి. ఇలా సీడ్స్ అనేవి ఉంటాయండి. వీటిని మళ్ళీ మనం నాటుకుంటే చక్కగా మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. అయితే వీటిని నాకు వేరే వాళ్ళు వీడియో చేసేవాళ్ళు లేక ఇలా కష్టంగా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే ఈజీగా వస్తాయండి. ఇలా తుంచడం వల్ల కొంచెం చెట్టుని ఇది చేయాల్సి వస్తుంది. ఇవ్వండి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోలు చూడండి. ఎన్నో కొత్త పంటలు పండించాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.